హాయ్ దిస్ ఇస్ ఇంద్రుజా వెల్కమ్ టు వైకే టీవీ స్పెషల్ డిబేట్. తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేటెస్ట్గా తన రాజకీయ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కామెంట్స్ రాష్ట్రంలోనే కాదు దేశ రాజధానిలో కూడా హాట్ టాపిక్గా మారాయి. తెలంగాణ రాజకీయాల్లో నన్నెవడ్రా ఆపేది అనే రేంజ్లో దూకుడుగా ముందుకు సాగుతున్న రేవంత్ తన ఫ్యూచర్ ప్లాన్స్ని అనౌన్స్ చేశాడు. 2034 వరకు తెలంగాణ సీఎంగా తన పాలన కొనసాగుతుందని రేవంత్ ధీమాగా చెప్పాడు. 2034 తర్వాత తన నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందని కూడా ప్రకటించాడు. 2034 తర్వాత నేషనల్ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇస్తానని చాలా కాన్ఫిడెంట్గా చెప్పేశాడు. అయితే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీరిపై తనకు సూటిగా 100% పూర్తి విశ్వాసం ఉందని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీయే ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటారని రేవంత్ బల్లగుద్ది మరీ చెప్పాడు. అలాగే పనిలో పనిగా రాహుల్ గాంధీ అప్పగించే ఏ బాధ్యతైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ మన కొండంగల్ కత్తి ప్రకటించేశాడు. అయితే 2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని, తానే సీఎం అంటూ గతంలో పలుమార్లు రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ రాసి పెట్టుకో అంటూ స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు వదిలారు. నాడు పెద్దగా పేలని ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మాత్రం ఇండియా వైడ్ రీసౌండ్ ఇస్తున్నాయి. ఇలా రీసౌండ్ ఇవ్వడానికి ముఖ్య కారణం ప్రధాని నరేంద్ర మోదీ. అవును, మే 10న హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని మోదీ, సీఎం రేవంత్ ఒకే వేదికను షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, ఎక్కడికి చేరాలనుకుంటున్నారో అక్కడికి చేరుకోవాలంటే తనతో కలవాలి అని అర్థం వచ్చేలా రేవంత్కు మోదీ ఒక ఆఫర్ ఇచ్చారు. ఈ మాటలే దేశ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపాయి. అయితే మోదీ చేసిన వ్యాఖ్యలతో రేవంత్కు గట్టిగానే సెగతగిలింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి బొందబెడుతున్నారని, అధిష్టానాన్ని సైతం భేఖాతరు చేస్తూ ముందుకు పోతున్నాడని ఒక రిమార్క్ ఉన్న టైంలో ప్రధాని మోదీ రేవంత్ రెడ్డితో నాతో వస్తావా అంటూ అంటించిన నిప్పు రాజుకొని కాంగ్రెస్ అధిష్టానానికి మంటలు అంటుకున్నాయని టాక్ నడుస్తోంది. ఈ మంటలను చల్లార్చేందుకు కాంగ్రెస్ క్యాడర్ లీడర్లలో మొలకెత్తిన అపనమ్మకాన్ని తొలగించేందుకే రాహుల్ గాంధీకి రేవంత్ భజన చేశాడని అంటున్నారు. రాహుల్ను ప్రధానమంత్రిని చేస్తానంటూ రేవంత్ తన వినయ విధేయతలను చాటుకోవాల్సి వచ్చిందని టాక్ జోరుగా నడుస్తుంది. అయితే బీజేపీ పట్ల రేవంత్ మొదటి నుంచి మెతక వైఖరితో ఉన్నారని, కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలను పక్కన పెట్టి బీజేపీ ఎజెండాను పక్కాగా అమలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఓవైపు ఆరోపిస్తున్న తరుణంలో ప్రధాని మోదీ మేరే హీ జోడో అంటూ కొత్త పాసిక విసిరి రేవంత్ను ఇరకాటంలో పెట్టేయడంతో పాటు కాంగ్రెస్ను కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంచేశాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ వాదనకు భిన్నంగా 10 ఏళ్ల పాటు అధికారాన్ని నిలబెట్టుకుంటామనే రేవంత్ ధీమా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుగా ప్రతిపక్షాలకు మాత్రం సవాలుగా మారిందని మరో వర్గం చెబుతోంది.